Here is an important one which we are going to follow before starting our subjects. అంటే మనం మన సబ్జెక్ట్స్ని చదువుకునే ముందు ఇవి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనమాట. సో కొన్ని నీతి నియమాలు మనకి WHO ద్వారా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. సో కోడ్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ మీన్స్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్ బై ఏ డాక్టర్ డిపెండింగ్ అపాన్ ది లెబారెటరీ ఇన్వెస్టిగేషన్స్. సో మనం చేసే లెబారెటరీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో సర్టన్ ఎథిక్స్ హ్యాస్ టు ఫాలో బై లెబారెటరీ టెక్నీషియన్స్. సో దానికోసం కొన్ని నీతి నియమాలని మనం పాటించవలసి ఉంటుంది. ఓకే, అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో అజంప్షన్ ఆర్ గెస్ వర్డ్స్ వితౌట్ ప్రాపర్ ఎగ్జామినేషన్ ఆఫ్ అన్ప్రిస్క్రైబ్డ్ మెథడ్స్. అంటే మనంతలో మనం సొంతంగా ఆలోచించుకొని టెస్టులు చేయకూడదు. ఏ మెథడ్ కూడా మనం సొంతంగా ఆలోచించుకొని చేయకూడదు. సో ఏవైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో అదే ప్రాపర్ విధంగా మనం ప్రిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది. సో మనంతలో మనం సొంత నిర్ణయాల ద్వారా పేషెంట్కి ట్రీట్మెంట్ కానీ, పేషెంట్కి టెస్ట్ కానీ, పేషెంట్కి ఏ ఆలోచన కానీ మనం కలిగించకూడదు. నెక్స్ట్, డు నాట్ పోస్ట్పోన్ అవర్ వర్క్ విచ్ క్యాన్ డిలేట్స్ ది ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్. సో మనం పోస్ట్పోన్ చేసుకున్నా కొద్దీ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ డిలే అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడూ కూడా మన వర్క్ని పోస్ట్పోన్ చేసుకోవద్దు. సో వీ షుడ్ నాట్ పోస్ట్పోన్ అవర్ వర్క్ బికాస్ ద రిపోర్ట్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్ విచ్ ఈస్ ఎ వెరీ మైన్యూట్ థింగ్ ఫార్ ఎ పేషెంట్ టు సేవ్ హిస్ లైఫ్. Laboratory reports to be kept confidentially at any cost should not be disclosed to the patient. If at all you are getting any positive reports, but you should not reveal to the patient and patient relatives also. ఒకవేళ మీకు ఏదైనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా అది మీరు పేషెంట్కి డైరెక్ట్గా చెప్పకూడదు. అది కాన్ఫిడెన్షియల్గానే పెట్టాలి. వాళ్ళ పేషెంట్ రిలేటివ్స్కి కానీ పేషెంట్కి కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. డూ వాట్ ద డాక్టర్ సేస్ అండ్ రిపోర్ట్ వాట్ దే వాంట్. డాక్టర్ ఏ మెథడ్ ఫాలో అవ్వమని రాశారో ప్రిస్క్రిప్షన్లో ఆ మెథడ్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. డాక్టర్ ఏ విధంగా రిపోర్ట్ రాయాలని రాశాడో ఆ విధంగానే మనం రిపోర్ట్ని అందజేయాలి. వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఎక్స్ట్రా కంటెంట్స్ ఆర్ ఎక్స్ట్రా ఐడియాస్ అండ్ ఎక్స్ట్రా థింగ్స్ టు డూ ద పేషెంట్ వర్క్. అర్థమైందా? సో మనం చేయాల్సిన పనులు జాగ్రత్తగా చెయ్యాలి. ఓకే.